చాలామంది పెళ్ళైన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సెక్స్ లైఫ్ బాగాలేదు అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు మా వైఫ్ వెజైనా చాలా లూజ్గా అయిపోయింది, నాకు ఇంతకు ముందు ఉన్న ప్రెషర్ నాకు ఇప్పుడు రావట్లేదు, సో ఇప్పుడు అందుకని మా వైఫ్తో రెగ్యులర్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, నేను బయట గర్ల్ ఫ్రెండ్స్తో చేస్తేనే నాకు ప్రెషర్ వస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి, డాక్టర్ గారు ఇప్పుడు మా హస్బెండ్ నా దగ్గరికి రావట్లేదు, ఫ్రీక్వెంట్గా ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంతకుముందు రెగ్యులర్గా కలిసేవాళ్ళము ఇప్పుడు నా దగ్గరికి అసలు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇది వీళ్ళు అవాయిడ్ చేయడం వల్ల వైఫ్ ఏముంటుంది, ఇంకో విధంగా ఆలోచిస్తుంది. అంటే ఇంకా ఎవరైనా లేడీస్ దగ్గరికి వెళ్తున్నారా, లేదా తన మీద ఇష్టం తగ్గిపోయిందా అన్నదాంతో. సో ఇలాంటి వాళ్ళకు, అంటే ఎవరికైతే వెజైనా లూజ్గా ఉండడం వల్ల ఎవరికైతే సెక్షువల్ ప్లెజర్స్ తగ్గిపోయాయో, ఇప్పుడు వాటికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. కొంతమందికి పిఆర్పి అంటే వెజైనాలో పిఆర్పి ఇంజెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని రకాల థెరపీస్ ఉన్నాయి. అంటే ఆ థెరపీస్ని మనము వెజైనాలో మనకు మగవాళ్ళకి ఎట్లయితే షాక్ వేవ్ థెరపీ ఉందో, ఇక్కడ కూడా ఆడవాళ్ళకి కొంచెం థెరపీస్ ఉన్నాయి. ఈ థెరపీస్లో ఏం చేస్తారంటే కొంచెం లేజర్ ప్రోబ్స్ని వాడి ఆ వెజైనాని టైట్గా చేయగలుగుతారు. ఇవి చాలా వరకు ఓపీడీ ప్రొసీజర్సే, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా ఒక 2 to 3 సిట్టింగ్స్ అంటారు, అంటే 15 డేస్కి ఒకసారి అలా 2 to 3 సిట్టింగ్స్ ఇస్తే ఆ వెజనల్ మజిల్ అనేది కుచించుకుపోయి వెజనల్ టైట్నెస్ వస్తుంది. ఈ రోజుల్లో ఇవన్నీ ట్రీటబుల్ ప్రాబ్లమ్సే. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కానీ లేదా ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ చూసే గైనకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే రేర్ సిచ్యువేషన్లో వెజైనోప్లాస్టీ అని చేస్తారు, అంటే హైమెనోప్లాస్టీ అని చేస్తారు. హైమెనోప్లాస్టీ చేసినప్పుడు కూడా మళ్ళీ వెజనల్ మజిల్స్ టైట్ అవ్వడం వల్ల సెక్షువల్ ప్లెజర్ మళ్ళీ నార్మల్గా వస్తుంది. ఆడవాళ్ళలో సుంతి ఆపరేషన్ అనేది జనరల్గా ఉండదండి. నార్మల్లీ ఆడవాళ్ళలో హైమన్ అనేది ఉంటుంది. హైమన్ అని మనం తెలుగులో దీన్ని కన్నెపొర అంటాం. కన్నెపొర అంటే ఆ వెజైనాకి ఓపెనింగ్ని క్లోజ్ చేసే పొర లాంటిది. నార్మల్గా మనకు కొన్ని రకాల బుక్స్లో మనం చదువుతూనే ఉంటాము, లేకపోతే కొన్ని రకాల సీన్స్లో చూస్తూ ఉంటాము. కొన్ని రకాల రిలీజియన్స్లో ఈ కన్నెపొర బేస్డే కొన్ని స్టోరీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ నైట్ రోజు కంపల్సరిగా ఆ కన్నెపొర బ్రేక్ అవ్వాలి, బ్లడ్ రావాలి, అది అలాగ వస్తేనే ఈ అమ్మాయి వర్జిన్, లేకపోతే వర్జిన్ కాదు అనే అపోహలు చాలా వరకు ఉన్నాయి. సో ఇవన్నీ అపోహలు మాత్రమే. సో కన్నెపొర అనేది అది ఒక చిన్న పొర లాంటిది. కొంతమందికి చిన్నప్పుడే, అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు పాతకాలంలో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కేవలం ఇంటి పనికి ఇంట్లో ఉండడానికి మాత్రమే, అంటే చదువుకునే వాళ్ళు కాదు, బయటికి వెళ్ళే వాళ్ళు కాదు, కేవలం ఇంటి పనికి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అమ్మాయిల్ని మనం చదువు పంపిస్తున్నాము, స్పోర్ట్స్లో రాణిస్తున్నారు, వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఈ టైంలో ఎప్పుడైనా సరే ఆ కన్నెపొర అనేది ఆటోమేటిక్గానే టేర్ అయిపోవచ్చు. కొంతమందికి పుట్టుకతోనే అసలు కన్నెపొర అనేది ఉండకపోవచ్చు. అంతేగాని దానికి ఆ కన్నెపొర టైట్గా ఉండి దానివల్ల ఇంటర్కోర్స్లో ఇబ్బంది అయితే దానికి హైమెనోప్లాస్టీ అని సర్జరీ చేస్తాం. అంటే ఎవరికైతే ఆ అసలు ఈ కన్నెపొర టైట్గా ఉందా లేదా అని చూసుకోవడానికి మనం 2 ఫింగర్ టెస్ట్ అంటాం. అంటే ఎవరికైతే 1 ఫింగర్ ఈజీగా వెళ్ళి 2వ ఫింగర్ డిఫికల్ట్గా వెళ్తుంటుందో వాళ్ళకు టైట్గా హైమెన్ ఉన్నట్టు. కొంతమందికి 1 ఫింగర్ కూడా లోపలికి వెళ్ళకపోతే జనరల్గా అది చాలా టైట్ హైమెన్ ఉన్నట్టు. జనరల్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఈ హైమెనోప్లాస్టీ ప్రొసీజర్ చేస్తారు. ఇది చాలా చిన్న ప్రొసీజర్, ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. జనరల్గా పెయిన్ అనేది ఉండదు, జనరల్గా కుట్లు కూడా అవసరం లేదు. సో అంతేగాని దీన్ని సర్కంసిషన్ అనము, దీన్ని హైమెనోప్లాస్టీ అంటాం.